ఈ ప్రపంచంలో ఒక కొండ ఉంది. దాన్ని ఎక్కిన వాళ్లకి వింతలు జరిగాయని చెబుతారు. అది ఎవరెస్ట్ కాదు, హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వతం. ఎవరెస్ట్కి వేల మంది ఎక్కారు, కానీ కైలాస శిఖరానికి ఎవరూ చేరలేరు. ప్రయత్నాలు జరిగినా అధికారిక రికార్డు ఏదీ లేదు. చైనా ప్రభుత్వం కైలాసం ఎక్కడం నిషేధించింది. కారణం మతపరమైన గౌరవమా లేక రహస్యమా? దూరం నుంచి చూస్తే పిరమిడ్ ఆకారం పోలి ఉంటుంది. ప్రకృతి ఇలా సమతుల్యంగా రూపమిస్తుందా లేక ప్రాచీన నిర్మాణమా? కొంతమంది పరిశోధకులు చెబుతారు ఈ ఆకృతి అసాధారణమని. పురాతన గ్రంథాల్లో దీన్ని ప్రపంచ కేంద్రమని కూడా పేర్కొన్నారు. ఇది కేవలం కొండ కాదు, భక్తుల కోసం పవిత్ర స్థలం. కైలాస అడుగున ఒక పవిత్ర సరస్సు ఉంది, మానసరోవర. తీరమంతా శాంతియుతం, భక్తుల మనస్సుకు ఆనందం కలిగిస్తుంది. పక్కన మరో సరస్సు ఉంది, రాక్షస్థల్, ఉప్పు నీటితో. ఇది ఉగ్రంగా రహస్యమయంగా ఉంటుంది, ప్రతికూల శక్తి ప్రతీకగా ఉంటుంది. భక్తులు చెబుతారు ఒకవైపు దైవశక్తి, మరోవైపు ప్రతికూల శక్తి. పరీక్షామ పూర్తి చేస్తే జన్మల పాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. హిందూ, బౌద్ధ, జైన్, బోన్ 4 మతాలకు పవిత్ర స్థలం. శాస్త్రానికి ఇంకా పూర్తి సమాధానం లేదు, భక్తి విశ్వాసమే ఉన్నది. కైలాస పర్వతం ప్రకృతి అద్భుతమా లేదా మనిషికి తెలియని రహస్యమా? మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. భక్తితో, ఆసక్తితో సబ్స్క్రైబ్ చేయండి.